తల్లిదండ్రులకు ఏం గౌరవం ఇస్తాడు నా అన్వేషణ? పర్షియన్ బాయ్స్ లో ఇమ్రాన్ తల్లిని ఏ మాటలు మాట్లాడిండు? ఒక ట్రావెలర్ భార్య తను కూడా తన బిడ్డకు తల్లే కదా, తనని ఏం తిట్టిండు? తల్లిదండ్రులకు ఏం ఒక ఇంట్లో ఒక 9 నెలలు మోసి కన్న తల్లికి ఏం గౌరవం ఇచ్చిండని చెప్పి ఈరోజు విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని ముందు పెట్టుకొని ఏమంటారు తను హిందువుల పట్ల మళ్ళా సింపతి గెయిన్ చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. అయితే తనకు జరిగిన అలా కాదండి, తనకు జరిగిన దాడి గురించి ఇన్ని రోజులు ఏ రోజు చెప్పాలనిపించలేదా? ఈ రోజు ఎందుకు చెప్పాలనుకుంటున్నావు? భయపడుతున్నావా నా అన్వేషణ అని అడుగుతా ఉన్నా. ఈరోజు ప్రజలు చెబుతున్నటువంటి వ్యతిరేకతకు ఏదైతే వ్యతిరేకత ఉందో అది నువ్వు తట్టుకోలేకపోతున్నావా? రోజుకు 1000 మంది ఫాలోలు చేసి ఏమంటారు లక్షల రూపాయలు రెవెన్యూ ఇచ్చే పబ్లిక్ ఈ రోజు బ్యాన్ నా అన్వేషణ, రిపోర్ట్ నా అన్వేషణ ఛానల్ అంటుంటే వెన్నులో వణుకు పుడుతుందా అని అడుగుతా ఉన్నా. కానీ నాకు ఫ్యాన్సే అంటే ఫాలోవర్సే అవసరం లేదు, నన్ను ఫాలో అయిన వాళ్ళు కూడా సో కాల్డ్ మీరు తింటున్నట్లే అన్నట్టు ఆయన మాట్లాడిన కొన్ని వీడియోలు కూడా ఇవాళ వైరల్ అవుతూ ఉన్నాయి. నాకు ఫ్యాన్స్ తో అవసరం లేదా అని చెప్పారు కదా, మరి ఆయన భయపడుతున్నాడు అంటారా? మరి ఫ్యాన్సే అవసరం లేదన్నారు కదా. పతనం భయం అంటే ఆయన ఏమనుకుంటుండంటే నేను భయం చూపించొద్దు అని చెప్పి తను మాట్లాడుతున్నటువంటి మాటలలో చాలా స్పష్టంగా భయం కనబడతా ఉంది. నిన్న కూడా ఒక మాట మాట్లాడుతూ ఏమన్నాడు, నేను క్షమించమని అడుగుతా ఉన్నా, మీరు గనక నా క్షమాపణను స్వీకరించకపోతే నా నాలుక పైన మచ్చుంది, మీరు 2026లో రక్తం నొక్కుకొని చచ్చిపోతారు, మీరు అది చేస్తారు. ఏం మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి? నాకు అర్థం కాదు. ఏదన్నా కొంచెము అట్లీస్ట్ నేను మాలలో ఉన్నాను, మాలలో లేకపోయి ఉండి లైవ్ లోకి వస్తే ఈరోజు ఈ లైవ్ చాలా అద్భుతంగా జరిగేది అనుకుంటున్నాను. అవును, బట్ ఏంటంటే కానీ ఇంకా ప్రజలకి ఎందుకు కనువిప్పు కలగట్లేదంటే ఏం చెప్తారు? ఇంతమంది కేవలం అంటే ఇది ఎక్కడ కాదు, దేవుళ్ళ విగ్రహాలని ధ్వంసం చేసినా ఏ ఒక్కరు బయటకు వచ్చి ప్రశ్నించారు, లేకపోతే ఆడవాళ్ళ గురించి మాట్లాడినా ఏ ఒక్కరు వచ్చి బయటకు వచ్చి ప్రశ్నించారు. అంటే నాకెందుకు, నన్ను కాదు కదా అన్నది, నా చెల్లిని కాదు కదా అన్నది, లేకపోతే నా తల్లిని కాదు కదా అన్నది, ఎవరో తల్లిని కదా అన్నారు, నేనెందుకు స్పందించాలి అన్న ధోరణి ఉండడం వల్లనే ఇవాళ ఇంకా ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా అన్వేషణ మనం అనుకుంటున్నాం, కానీ ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. దేవుళ్ళ గురించి, ఆడవాళ్ళ గురించి, మతాల గురించి మాట్లాడే వ్యక్తులు. మరి వీళ్ళందరికీ శిక్ష లేదంటారా? అసలు ముఖ్యంగా సమాజంలో ఉన్న అందరూ ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు? కొంతమంది మాత్రమే, అది కూడా చాలా వేలల్లో లెక్క పెట్టుకోవచ్చు, వీళ్ళు మాత్రమే బయటకు వచ్చి మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ ఎందుకున్నాయంటారు వేదాన్? ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది మాత. విషయం ఏంటంటే రోజుకి సమాజంలో బ్రతుకుతున్న వాళ్ళు బాధ్యతగా బ్రతికే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఈ రోజు చూసుకున్నట్టయితే ఆ రోజు మీరు అన్నట్టు చేతుల్లో లెక్క పెట్టే వాళ్ళు రోజుకు అది కాస్త 100, అది కాస్త 1000, అది కాస్త లక్షలు ఈ రోజు హిందూ ధర్మం గురించి మాట్లాడడానికి ముందుకు వస్తున్నారు. అదే విధంగా మీరు అన్నట్టు మహిళల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలపై ప్రశ్నించడానికి ముందుకు వస్తున్నారు. రోజుకు సమాజంలో మార్పు జరుగుతా ఉంది, అది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇంకొక సంవత్సరం తర్వాత లేదంటే ఇంకొక 10 సంవత్సరాల తర్వాత అయినా వచ్చే తరానికైనా మంచి ఏమంటారు బాధ్యత గల పౌరులు ముందుకు రావాలని కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా మార్పు మొదలవుతుంది, మార్పు స్టార్ట్ అయింది. ఈ మార్పులో మొదటి అడిగే నా అన్వేషణని తొక్కడం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఆ తొక్కే భాగంలోని తనకి నేనేమంటున్నానంటే ఒక చిన్న విషయం అండి, నేను ఏమంటున్నానంటే నా అన్వేషణ అంటే ఒక మనిషి నా అన్వేషణ అనే కాదు, సోషల్ మీడియా ముందుకొచ్చి ఫాలోవర్స్ ఉన్నారని చెప్పి నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఇంట్లో మహిళలను అంటే ఒక వర్గం నమ్ముతున్న దేవుళ్లను, ఒక చరిత్ర ఉన్నటువంటి దేవతలను, ఎవరి గురించి అయినా ఏం మాట్లాడినా నన్ను ఎవ్వడేం చేయలేడు, నాకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని గర్వంతో బ్రతుకుతున్న వాళ్ళందరికీ నా అన్వేషణ ఒక స్ఫూర్తి. తొక్కితే మళ్ళీ నువ్వు ఎక్కడి నుండి మొదలయ్యావో అక్కడ పోయి పడతావు, మళ్ళీ జీవితంలో కోలుకోలేవు అనే ఒక క్లారిటీ స్టేట్మెంట్ కి నా అన్వేషణ చాలా స్పష్టంగా స్ఫూర్తిగా నిలబడ్డాడు ఈరోజు. ఇంకొకటి రేపు పొద్దుగాల ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడదాం, డబ్బులు తీసుకొని ఇంకేదన్నా మాట్లాడదాం, తన సొంత స్వార్థం కోసం ఇంకేదన్నా మాట్లాడదాం, లేకపోతే ఒక మహిళను దూషిద్దామని చెప్పి ఆలోచనతోటి కూడా ముందుకు వచ్చిందంటూ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు, వాళ్లకు ఖచ్చితంగా 1-2 సార్లు ఆలోచించే పరిస్థితి ఈరోజు సమాజం నా అన్వేషణను అన్ఫాలో రిపోర్ట్లు కొట్టి చూపిస్తుంది ఏం జరుగుతుందో ఇట్లా మాట్లాడితే.
కానీ ఆ వేదాంత్ గారు, మీరు మీ పర్సెప్షన్ లో ఒకటి చెప్పండి, నిజంగా ఆడపిల్లలకి బట్టలు వేసుకోమని చెప్పడం తప్పంటారా? అది ఆడపిల్లల స్వాతంత్రానికి భంగం కలిగించినట్టు అంటారా? అంటే వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ కి కావచ్చు, లేకపోతే వాళ్ళని ఇంకా తొక్కి ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా తొక్కుతున్నారు, ఇంకా మీరు చెప్పిందే మేము వినాలి అంటున్నారు. ఇప్పుడు మనం ఉన్నది 2025, ఇప్పుడు కూడా మీరు చెప్పినట్టే మేము వస్త్రాధారణ చేసుకోవాలా, మీరు చెప్పినట్టే మేము నడుచుకోవాలా, మీరు చెప్పినట్టే మా యొక్క విధి విధానాలు మేము మార్చుకోవాలా అని ఏదైతే సో కాల్డ్ సెలబ్రిటీలు కావచ్చు, మరికొంతమంది బయట సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందో, దీనికి ఏం చెప్తారు? ముఖ్యంగా నేను 100కు 100% శివాజీ గారు మాట్లాడినటువంటి తన అంటే చెప్పే విధానంలో తప్పు ఉండొచ్చు, కానీ తన ఆలోచన ఏం చెప్పాలనుకున్నాడో ఆ లోపల ఉన్నటువంటి ఆలోచనకు మాత్రం నేను ఖచ్చితంగా సమర్థిస్తున్నాను. 100కు 100% సమర్థిస్తున్నాను. నేను వ్యతిరేకించట్లేదు. తను చెప్పే విధానాన్ని వ్యతిరేకిస్తున్నాను, చెప్పే పద్ధతిని వ్యతిరేకిస్తున్నాను. కానీ తాను కానీ చాగంటి గారు కానీ ఇంకా ఈ రోజు తాను చెప్పినటువంటి స్టేట్మెంట్ పైన ఎవరెవరైతే స్టాండ్ తీసుకొని నిలబడుతున్నారో వాళ్ళందరి ఆలోచన ఒక్కటే, ఎస్, ఎప్పుడైతే మనము మన స్వాతంత్రం పేరుతోటి మన బట్టల విధానాన్ని, మన పద్ధతులను, మన ఆచారాలను వదిలేస్తామో ఆ రోజే నిర్ణయించుకోవాలి. మొదటి మెట్టు మొదలైంది దేనికి అంటే బంధాలు భవిష్యత్తులో నాశనం అవుతాయి అని చెప్పడానికి. అంటే ప్రాపర్ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఖచ్చితంగా అమ్మాయిలు దీనిపైన ఆలోచించుకోవాలి. ఇంట్లో మీ తండ్రి కూడా చెప్తాడు, మీ అన్న కూడా చెప్తాడు, మేము కూడా చెప్తున్నాం. ఈరోజు ఒక్క నిమిషం అండి. రైట్. సో ఇప్పుడు రీసెంట్ గా ఒక వీడియో వచ్చిందండి. ఆ వీడియోలో ఏం చెప్తున్నారంటే మగవాళ్ళు చూసే చూపుని మార్చుకోవాలి, మేము వేసే బట్టని కాదు, అయినా ఇలా వేసుకుంటేనే అత్యాచారాలు జరుగుతాయా అని మాట్లాడుతా ఉన్నాను. నేనేమంటున్నా అంటే బట్టలకు అత్యాచారానికి ముడి పెట్టట్లేదు. నేను దేనికి ముడి పెడుతున్నానంటే మీరు మంచిగా బట్టలు వేసుకోవడం వల్ల మీకు సమాజంలో మంచి పేరు, మంచి గౌరవం ఉంటుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం అత్యాచారాలకు ఇదే కారణం కాకపోయినా ఆప్షన్ గా ఖచ్చితంగా అది కూడా కారణం అవుతుండొచ్చు అంటున్నా. అవును వేదాంత్ గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్. అండ్ ఇక్కడ మగవాడి బుద్ధి గురించి ఇక్కడ ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? వాడి బుద్ధి సరి చేసుకోవాలి, లేకపోతే నీ బుద్ధి బాగుండాలి అని చెప్పి మగవాళ్ళ గురించి ఎందుకు ఎవరు చెప్పట్లేదు? అంటే మేము ఎలా ఉన్నా నీ బుద్ధి బాగుండాలి కదా, నువ్వు మంచిగా చూడాలి కదా, నీ ఇంట్లో తల్లిలాగానో లేకపోతే నీ ఇంట్లో చెల్లిలాగానో నువ్వు చూడాలి కదా. నీ బుద్ధి బాగాలేదని చెప్పి నన్ను బట్టలు మార్చుకోమంటే, అంటే నన్ను బట్టలు సరిగా వేసుకోమంటే దీనిలో ఎక్కడుంది లాజిక్ అన్నట్టు మరి అడుగుతూ ఉన్నారు. రైట్. అయితే ఏదైనా కూడా మనం చేస్తున్న పనులు ఏ విధంగా ఉన్నాయి, మనం మాట్లాడే మాటలు ఏ విధంగా జనాల్లోకి వెళ్తున్నాయి అన్నది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం స్పష్టంగా